మీకు అభ్యంతరం లేకపోతే నా భర్త తన బిడ్డ కోసం ప్రేమగా కుట్టించిన ఈ డ్రెస్ ని నేనుంచుకోవచ్చా? భలేవారే, అందులో మా అభ్యంతరం ఏముంటుంది, ఉంచుకోండి. ఈ ఊరి పెద్దల ముందే వర్ష గురించి వేలెత్తి చూపించిన వాళ్లు ప్రశ్నలు అడిగారు. పెంచిన తల్లిదండ్రులు సమాధానం చెప్పారు. సరైన సాక్ష్యాలు చూపించారు. తనే నా మనవరాలు వర్ష అని ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఇన్ని రుజువులు చూపించాక కూడా కాదని ఎలా అంటారు? తను వర్ష అని అందరూ ఒప్పుకొని తీరాలి. ఆస్తి కోసం మాధవి అడ్డుపడింది. కూతురు కోసం ముక్కోటమ్మ అడ్డుపడింది. వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే వర్ష కాదు అని వేలెత్తి చూపించారు. ఇప్పుడు ఊరి పెద్దల సాక్షిగా నేను చెప్తున్నాను, తను మా వర్షాని. ఇక ముందు ఎవరైనా సరే మా వర్ష విషయంలో తలదూర్చడానికి వీల్లేదు. నా ఈ ఆస్తంతటికి వర్షానే వారసురాలు. ఇక దీన్ని ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. అలాంటి ఆలోచన ఎవ్వరికీ రాకూడదు. మా వర్షాన్ని విలువలతో పెంచి ఇంత దాన్ని చేసినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాం. తను వర్షానేనని సాక్ష్యాలు చూపించేసినది కదమ్మా. రామరాజు ఆ గుంటని వదలడు. ఇప్పుడు నా బతుకు ఏటైపోతుందమ్మా? గుండెల్లో గాబరపడమాకు మీనాచి. నానేదో చేస్తాను కదా. మీ తల్లి కూతుర్లిద్దరికీ చాలా పద్ధతిగా చివరిసారిగా చెప్తున్నాను, ప్రేమకు రెండు మనసులు ముడిపడాలి. బలవంత పెడితేనో పంతం పెడితేనో కిడ్నాప్ లాంటి పిచ్చి పనులు చేస్తేనో ప్రేమ ఎప్పటికీ పుట్టదు, పెళ్లి జరగదు. మీరిద్దరూ ఇక నా వర్ష జోలికి గాని మా కుటుంబం జోలికి గాని వస్తే నాలోని మృగాన్ని మీరిద్దరూ చూస్తారు. ఇక్కడి నుంచి బయలుదేరండి. మీనాచి, పద. హలో, ఒక్క నిమిషం ఆగండి. మీనాక్షి, తన వర్షాన్ని నిరూపణ అయితే నా జీవితం నుంచి వెళ్ళిపోతానని చెప్పావుగా, ఆ మాట మీదే ఉండవు. మాట తప్పి తేడా చేసావో ఇక అంతే సంగతి. అందరి ముందు దొరబాబుకి నేను వర్షాన్ని గట్టిగా చెప్పటం మంచిది. రాజు గారు, ఇప్పటికైనా అర్థమైంది కదా, నేను వర్షాని. నేను మీ భార్య పోలికలతో ఉన్నానని నా చుట్టూ తిరగటం మానేయండి. మీ జ్యోతి మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు వర్షాన్ని ఆల్రెడీ బ్రదర్ నమ్మాడు కదా, మళ్ళీ ఏంటిది? నమ్మారు. ఒకవేళ భార్య మీద ప్రేమతో ఏదో ఒక మూల చిన్న ఆలోచన ఉన్నా మానుకోమని చెప్పాను, అంతే. మాధవి, నువ్వు చేసింది ఇక చాలు. ఆస్తి పూర్తిగా ఇక వర్షాదే. అడ్డుపడాలనే ఆలోచన వదిలే. గారు, అలాగేనండి.
నువ్వు ముక్కుటమ్మతో చేతులు కలిపి నన్ను బంధించావని నేను రాజీవ్ గారితో చెప్పలేదు. ఎందుకో తెలుసా? రాజీవ్ గారికి భార్యగా నీ స్థానం కోసం, తను నీ మీద చూపించాల్సిన ప్రేమ కోసం నేనే జ్యోతి అనుకుని నువ్విలా చేశావని నేను అర్థం చేసుకున్నాను. భర్త ప్రేమ పొందాలని ప్రతి భార్యకి ఉంటుంది. అందుకే రాజీవ్ గారికి నేనేమీ చెప్పలేదు. భర్త ప్రేమ పొందాలంటే మరొకరి మీద ద్వేషం చూపించటం వల్ల ప్రయోజనం లేదు, ఫలితమూ రాదు. పిచ్చి ఆలోచనలు మానేసి నువ్వు ఎంతగా నీ భర్తని ప్రేమిస్తున్నావో తనకి అర్థమయ్యేటట్టు చెయ్యి. అర్థం చేసుకోవటానికి టైం పట్టొచ్చు, వెయిట్ చెయ్యి. తప్పకుండా ఒకరోజు రాజీవ్ గారు నీ ప్రేమని అర్థం చేసుకుని నిన్ను దగ్గరికి తీసుకుంటాడు, నీ వాడవుతాడు. ఏటమ్మా, నా కొల్లంతా మండిపోతుంటే నువ్వు మాత్రం పెరట్లో నీళ్లు పట్టుకుంటూ చల్లగా ఉన్నావు. ఏడ్సేమంతవే? నువ్వే నా పానం, నీకోసం ఏటైనా చేస్తాను అంటావు. కానీ నా పానానికి పానమైన రామరాజుని మాత్రం నా వాడిని చేయడానికి నీకేటి చేత కదమ్మా. ఏటమ్మా ఈ అమ్మను పట్టుకుని అంత మాట అనేసావు? రామరాజుకి వర్షాన్ని దూరం చేస్తానని చెప్పి ఏటి చేయలేకపోయినావు. ఆ మాధవి శ్రావ్యాలతో సేతులు కలిపి అది వర్షాన్ని సాక్ష్యాలతో నిరూపించమన్నావు. రామరాజు వర్షాన్ని ఎంత ప్రేమించినా తను నిజంగానే వర్షానేనా అని ఏదో మూలన కోసంత అనుమానం ఉండేది. మీరు ఎగేసుకుని పోయి గొడవెట్టేసుకున్నారు. అది పనిగట్టుకుని హైదరాబాద్ వెళ్ళి పెంచిన వాళ్ళని తీసుకొచ్చి తను వర్షానే అని ఆధారాలతో నిరూపించినది. ఇక వర్షాన్ని రామరాజు ఎట్ట వదిలేసుకుంటాడు? నువ్వే నా పెళ్లిని సెడగొట్టేసినావమ్మా.